జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. తిరుగులేనటువంటి విధంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. ధనాన్ని విశేషంగా నిల్వ చేసుకోగలుగుతారు. వాహన సంబంధమైనటువంటి సౌఖ్యం కూడా ఉంది. కొత్త ప్రయోజనాలు కలిసి వస్తాయి. కొంతమంది వ్యక్తులతో కలిసి భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పరిశ్రమలు, పారిశ్రామికీకరణ, కర్మాగారాలు, కొన్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలవంతమై యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొంతకాలంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి శ్రేయోభిలాషులు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి బంధుమిత్ర బలగం లేదా మిత్రులు మీకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో దూరం అవ్వటం, వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతులతో అభిప్రాయ భేదాలు ఏర్పడటం, మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ శ్రేయస్సును కోరుకునేటువంటి కొంతమంది వ్యక్తులతో దూరం అవ్వటం మీ మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. కొంతమందిని పొరపాటున అర్థం చేసుకోవటం, లేదా మీ శ్రేయోభిలాషులు అనుకున్నటువంటి వ్యక్తుల్ని కొన్ని విషయాల్లో దూరం పెట్టడం వల్ల మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కుటుంబానికి సంబంధించిన విషయంలోనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడటం, ఈ 2 అంశాలు మిమ్మల్ని బాగా బాధ పెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల్లో అర్థం చేసుకోలేకపోవటం, మీ యొక్క ధనాన్ని, స్థిరచరాస్తుల్ని కూడా వాళ్ళు అనుభవిస్తూ మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెడుతున్నా మీరు ఏమాత్రం ఆలోచించకపోయినా మీకు విలువ ఇవ్వకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. సంతాన సౌఖ్యం కలుగుతుంది. సంతానానికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఛాతీకి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకి ఛాతీకి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే వాయునాళం లేదా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తాయి. నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో మీకు న్యాయం జరుగుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం. ఉన్నతమైనటువంటి శ్రేణుల్లో మీరు పాస్ అవుతారు. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా వంటి అంశాల్లో ఉన్నటువంటి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు నడుస్తాయి. ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి కాలం. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో గురుదేవతా స్వరూపాల యొక్క ఆరాధన, దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత చెందితే మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఏదైనా గురువారం పూట మీ సమీప ప్రాంగణంలో గురుదేవతా స్వరూపమైనటువంటి గురుదేవతల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి వారికి సంబంధించినటువంటి ఆవు నెయ్యి,
ఇప్ప నూనెతో దీపారాధన చేసిన, గంధము పుష్పాలని అర్పణ గావించిన, శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి నివేదనని గురుదేవతా స్వరూపాలకి అర్పించటం, నివేదించటం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెడలో ధరిస్తే తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. యోగదాయకమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం స్నానం చేసిన, తంత్రమాలను ధరించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని ఈ భాగ్య సంవత్సరంలో వృశ్చిక రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.